అన్నీ చదవాలి, ఉపనిషత్తులను చదవాలి, ఎక్కడెక్కడ ఆధ్యాత్మిక ఉందో అంతా చదవాలి. ఆ జ్ఞానంలో పూర్తిగా తడవాలి. వర్షంలో తడిసినట్టు. వర్షంలో తడిస్తే ఎంత బాగుంటుంది చెప్పండి. హాయిగా వర్షం వస్తుంది, వర్షంతో మనం స్నానం చేస్తున్నాం, ఎంత బాగుంటుంది. ఈ పుస్తకాలు చదివితే జ్ఞాన వర్షంలో మనం తడుస్తాం, జ్ఞాన వర్షంలో చిందులు వేస్తాం. మనం పుస్తకాలు చదవాలి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, అన్ని పుస్తకాలు చదవాలి. చదువు వచ్చినవాడు చదవాలి. చదువు వచ్చు కదా, చదవాలి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చదవడానికి. ప్రతి పుస్తకంలోనూ రెండు విషయాలు చెప్తాయి. సత్యం ఏంటో చెప్తుంది, ఆ సత్యం ఎలా జీవించాలో చెప్తుంది. రెండు విషయాలు. శృతి అంటే ఏమిటి, లయ అంటే ఏంటి తెలుస్తుంది. నెంబర్ 1 పాయింట్. ఆ శృతిలో ఎలా రాగాలు పాడాలి, కీర్తనలు పాడాలి, లయలు నుంచి అది రెండవ సంగతులు ఎలా వేయాలి. ఆ శృతిలో ఉంటూ, ఆ లయలో ఉంటూ ఎన్ని సంగతులు వేస్తావో నువ్వు, ఎంత విన్యాసం చేస్తావో, ఆ సత్యంలో జ్ఞానంలో ఉంటూ ఎలా జీవిస్తావో, ఇదే చెప్పేది ఆధ్యాత్మిక పుస్తకాలన్నీ. ఆధ్యాత్మిక శృతి, ఆధ్యాత్మిక లయ, తర్వాత ఆ ఆధ్యాత్మిక శృతిలో, ఆధ్యాత్మిక లయలో మన సాంసారిక జీవితం, మన దేహవత్ జీవితం. ఇక్కడ నేను ఇలా కూర్చున్నానంటే ఎన్ని పుస్తకాలు చదివానో ఆ పుస్తకాల జ్ఞానం అంతా ఇక్కడ ఉంది.